ఆయిల్ రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో అగ్గిపుట్టింది. రవాణా నౌకలను పేల్చేందుకు ఇరాన్ మోహరించిన మైన్ లేయింగ్ నౌకలపై అమెరికా భీకర దాడులు చేసింది. ప్రతిగా పర్షియన్ గల్ఫ్ జిల్లాల్లో రవాణా నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. భారత్ కు వస్తున్న నౌకపైన దాడి జరిగింది. ఇక హార్ముజ్ జలసంధి కేంద్రంగా దాడులు కొనసాగుతున్నాయి. ఈ జలసంధి సమీపంలో తాము జరిపిన దాడుల్లో ఇరాన్ కు చెందిన 16 మైన్ లేయర్స్ తో పాటు పలు నౌకలు ధ్వంసమయ్యాయని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. జలసంధిలో పేలుళ్లకు ఇరాన్ సన్నాహాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందినందునే దాడి చేశామని వివరించింది. ఈ ప్రాంతంలో ఇరాన్ అమర్చిన సీ మైన్స్ ను తొలగించాలంటే వారాల సమయం పడుతుందని అమెరికా అధికారులు తెలిపారు. అమెరికా దాడులకు ప్రతిగా పర్షియన్ గల్ఫ్ జిల్లాల్లో 3 సరకు రవాణా నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఇందులో థాయిలాండ్ కు చెందిన నౌక ఉంది. ఇది భారత్ లోని కాండ్లా పోర్ట్ కు వస్తుంది. ఈ నౌకపై ఒమన్ తీరం సమీపంలో దాడి జరిగింది. నౌకలోని 20 మందిని ఒమన్ నేవీస్ రక్షించింది. ఇక గల్లంతైన 3 కోసం గాలిస్తున్నారు. ఈ దాడిని భారత్ ఖండించింది. ఇక జపాన్ కంటైనర్ నౌకపై యుఏఈలోని రసాల్ ఖైమా తీరంలో దాడి జరిగింది. మార్షల్ ఐలాండ్స్ కు చెందిన స్టార్ గైనెత్వై పైన దుబాయ్ కు సమీపంలో దాడి జరిగింది. అందులోని సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారు. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న హార్ముజ్ జలసంధి మీదుగా ఈ నెల 8 నుంచి 7 నౌకలు వెళ్లాయి. అందులో ఇరాన్ వే 5 ఉన్నాయి. సాధారణ సమయాల్లో ఈ జలసంధి మీదుగా రోజుకు 100 నౌకలు ప్రయాణిస్తాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హార్ముజ్ జలసంధి మార్గంలో 12 నౌకలపై దాడులు జరిగాయి. 7 నౌకా సిబ్బంది మరణించారు. ఒమన్ తీరంలోని సలాలా పోర్టులో ఆయిల్ ట్యాంకర్లపై డ్రోన్ దాడులు జరిగాయి.